all the teachers to make the children to be quiet, because listen carefully and understand, because these are the responsibilities and challenges faced by those who are representing us at the highest level. Okay, today what we were doing is we are doing debate, discuss and deliberating on the important issues of the society. సొసైటీలో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద హౌ ద లెజిస్లేటర్స్ ఆర్ డూయింగ్ అనేది మనం ఇప్పుడు వాళ్ళ రోల్లో వెళ్ళి వీఆర్ ప్లేయింగ్ దట్. సో యాజ్ ప్రోటమ్ స్పీకర్ నౌ ఐ ఫార్మల్లీ డిక్లేర్ ద మాక్ అసెంబ్లీ సెషన్. సో 2023 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని ఆశిస్తున్నాను. అండ్ అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ 3వ శాసనసభ స్పీకర్గా ఎన్నికైన శ్రీమతి పెద్దారపు సెహనవి గారిని సాదరంగా ఆహ్వానించవలసిందిగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి దేవభక్తుని బుదిల్ గారిని మరియు ప్రతిపక్ష నేత ఎర్రపోతు సంహిత గారిని కోరుకుంటున్నాను. స్పీకర్గా ఎన్నికైన శ్రీమతి పెద్దారపు సెహనవి గారిని మరొకసారి అభినందనలు తెలియజేస్తూ అధికార పక్షం మరియు ప్రతిపక్షం అనే వివక్ష చూపకుండా శాసనసభ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు గౌరవ స్పీకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. తెలంగాణ 3వ శాసనసభ స్పీకర్గా నన్ను ప్రతిపాదించి ఎన్నుకున్నందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ప్రతిపక్ష గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అధికార పక్షము ప్రతిపక్షము నేత గారికి, ప్రతిపక్షము అనే తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించి శాసనసభ సమావేశాలు సజావుగా జరిగే విధంగా, తద్వారా ప్రజల సమస్యలపై చర్చ జరిపి వాటి పరిష్కారం దిశగా నా వంతుగా కృషి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు సందర్భంగా మన రాష్ట్ర ఉభయ సభలను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ గౌరవ పాశ్యం శ్రీధర్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉపన్యాసించవలసిందిగా కోరుకుంటున్నాను. మాన్యశ్రీ శాసన సభాపతి, మాన్యశ్రీ శాసన మండలి అధ్యక్షులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి అధ్యక్షులు అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనములు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ఉభయ సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సమావేశానికి అదేవిధంగా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు ఒక చారిత్రాత్మక దినంగా ఉంటుందని భావిస్తున్నాను. ఎన్నో పోరాటాలు, ఎన్నో కష్టాలు, ఎంతో మంది ప్రాణ త్యాగాల తర్వాత తెలంగాణను సాధించుకున్నాము. తెలంగాణని ముఖ్యంగా మనం సాధించడానికి నీళ్లు, నిధులు, నియామకాలు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణను సాధించాము. కావున శాసనసభలో అడుగుపెట్టిన కొత్త ఎమ్మెల్యేలు ఎవరు కూడా దీన్ని మర్చిపోకుండా తెలంగాణ అభివృద్ధికి తోడ్పడాలి. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో సాధిస్తున్న సమ్మిళితమైన సమగ్రమైన అభివృద్ధి దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తున్నది. వ్యవసాయం కుదేలై రైతాంగం విలువలాడిన నేల ఈరోజు దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా అవతరించింది. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ప్రజలకు అందేలాగా మా ప్రభుత్వం సమర్థవంతంగా విజయం సాధిస్తుందని తెలియజేస్తున్నాము. ప్రభుత్వం ప్రవేశపెట్టిన హామీలలో ముఖ్యంగా మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ అవసరాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, గృహ నిర్మాణం వంటి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగేలా మా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేస్తున్నాము. జై హింద్. గవర్నర్ ఉపన్యాసానికి ధన్యవాదాలు. గవర్నర్ ఉపన్యాసానికి తెలిపే ధన్యవాదాలు.
స్పీకర్ మేడం ధన్యవాదాలు. స్పీకర్ మేడం, గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ ఈ చర్చలో ఉన్నటువంటి అన్ని పార్టీ సభ్యులు, ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడారు. గవర్నర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియలో సాధించే క్రమంలో ప్రజలు ఎన్నో ఆలోచనలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ప్రాణత్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించారు అధ్యక్ష. ఈ రాష్ట్ర ఏర్పాటు 4 కోట్ల ప్రజల భావోద్వేగాలు అధ్యక్ష. తెలంగాణ చరిత్రను చూస్తే గుండె బరువెత్తుతుంది అధ్యక్ష. ఎన్నో ఉద్యమాల తర్వాత 21వ శతాబ్దం ప్రారంభంలో విద్యార్థుల ప్రాణత్యాగాలు, ఉద్యోగుల నిరీక్షణలు, ప్రజల భావోద్వేగాలు దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం జూన్ 2, 2014న రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గొప్ప ఆశయాలతో ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాము అధ్యక్ష. ఉన్నటువంటి అధికార పక్షం, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి పనిచేసి రాష్ట్ర అభివృద్ధిని పాటుపడాలి. మన అపోజిషన్ లీడర్ ఎంతో రాజకీయ చతురత ఉన్న వ్యక్తి. మేము ప్రవేశపెట్టినటువంటి అన్ని చట్టాలను గొప్ప సలహాలు ఇవ్వాలని కోరుతున్నాము. అసెంబ్లీ సాక్షిగా వారిని కోరుతున్నాము అధ్యక్ష. గవర్నర్ గారు ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో మేము అమలు చేసేటువంటి హామీల విషయంలో రాష్ట్ర ప్రజలకు వెన్నంటే ఉంటాం అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీలు బాధ్యతాయుతమైన ప్రశ్నలు లేవనెత్తి ప్రజలకు అండంగా ఉంటారని ఆశిస్తున్నాము అధ్యక్ష. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గవర్నర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. కమిటీలో చర్చించిన విధంగా అన్ని పార్టీల సభ్యులు సజావుగా నడిపిస్తారని ఆశిస్తూ నేటి మన కార్యక్రమాన్ని క్వశ్చన్ హవర్ తో ప్రారంభిద్దాం. మొదటి లీడర్ ప్రతిపక్ష నేత సంహిత గారు మాట్లాడవలసిందిగా మనవి. ఇచ్చిన గౌరవనీయులైన స్పీకర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. నెరవేర్చడానికి వీలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి హామీలా ఊసులేదు అధ్యక్ష. రైతులు, నిరుద్యోగులు, మహిళలు ప్రభుత్వ సహాయాల కోసం ఎదురు చూస్తున్నారు. నిరుపేదలు ఇళ్ల కోసం, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం పోరాటాలు చేస్తున్నారు అధ్యక్ష. అధికార పార్టీకి రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల అవసరాలు, ఆకాంక్షలు పట్టించుకోవడం లేదు అధ్యక్ష. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నారు అధ్యక్ష. అంతేకాకుండా రాష్ట్ర పాలన అదుపు తప్పింది అధ్యక్ష. మంత్రులు వాటి కోసం కొట్లాడుకుంటున్నారు అధ్యక్ష. రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు బీమాలని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ బుదిల్ గారు వివరించండి. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చి మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు అధ్యక్ష. ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు 10 సంవత్సరాల వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల మన్నులను కోల్పోయారు అధ్యక్ష. 100 రోజులు పూర్తి అయ్యేసరికి మేము ఇచ్చిన 6 హామీలను ప్రజల ముందు ఉంచుతాం అధ్యక్ష. ధన్యవాదాలు. గౌరవ ARS పార్టీ ఎమ్మెల్యే వైష్ణవి గారికి అవకాశం ఇస్తున్నాము. స్పీకర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష. మన రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజలకు ఒక్కసారి కూడా తెలంగాణ బడ్జెట్ సంబంధించి పూర్తి డేటా ఇవ్వలేదు అధ్యక్ష. ఒక్కసారి చెప్పాలని మంత్రి గారిని విన్నవించుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ARS పార్టీ ఎమ్మెల్యే లాస్య గారికి అవకాశం. గౌరవ మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ సాత్విక్ గారు వివరించండి. స్పీకర్ గారికి ధన్యవాదములు. ప్రజల యొక్క సహకారంతో అధికారంలోకి వచ్చిన మా పార్టీ, మా ప్రభుత్వం ప్రజలందరి సమగ్ర అభివృద్ధి కట్టుబడి ఉన్నాం. ఈ రోజు గౌరవ సభ్యులలో బడ్జెట్ ప్రవేశపెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరి సహకారం, సలహాలు స్వీకరిస్తాము. తెలంగాణ బడ్జెట్ 2024 మరియు 2025 టోటల్ తెలంగాణ బడ్జెట్ 2,91,000 కోట్లతో ప్రవేశపెడుతున్నాం అధ్యక్ష. ఇందులో రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2.2 లక్షల కోట్లు మరియు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 33,847 కోట్లు మరియు ట్యాక్స్ రెవెన్యూ 1,38,181 కోట్లు మరియు నాన్ ట్యాక్స్ రెవెన్యూ 26,216 కోట్ల అధ్యక్ష.
ఇంకో విషయం అధ్యక్ష, గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల మన రాష్ట్ర అప్పులు 6 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో 18,000 కోట్లు వడ్డీ సంవత్సరానికి చెల్లిస్తున్నాం. మన రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలకు 35,000 కోట్ల జీతాలు చెల్లిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు 3.91 లక్షల మంది ఉన్నారు. రిటైర్ ఫైనాన్సర్స్ 2.87 లక్షల మంది ఉన్నారు. 86 లక్షల రేషన్ కార్డుదారులకు ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తున్నాం. రాష్ట్రానికి వైద్యుల ద్వారా ఆదాయం 25,000 కోట్లు వస్తుంది. రిజిస్ట్రేషన్ స్టాంపుల ద్వారా 18,200 కోట్ల ఆదాయం సమకూరుతుంది అధ్యక్ష. రుణమాఫీకి 35,000 కోట్లు, మహాలక్ష్మి పథకానికి 2,000 కోట్లు, రైతు భరోసాకి 15,000 కోట్లు కేటాయించాం అధ్యక్ష. మన రాష్ట్రం మొత్తం జీడిపి సంవత్సరానికి 16 లక్షల కోట్లుగా అంచనాకం వచ్చాం అధ్యక్ష. మన రాష్ట్ర పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3,47,299గా ఉంది అధ్యక్ష. వివిధ రంగాలకు మన గౌరవ ముఖ్యమంత్రి గారి సలహా మేరకు మంత్రి మండలిగా చర్చించాం, బడ్జెట్ రూపొందించాం. వివిధ రంగాలకు కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి అధ్యక్ష. అగ్రికల్చర్ 21,292 crores, ఎడ్యుకేషన్ 22,301 crores, హెల్త్ 11,468 crores, హైదరాబాద్ డెవలప్మెంట్ 10,000 crores, ఇరిగేషన్ 29,816 crores, హోమ్ 9,500 crores. వచ్చే ఆర్థిక సంవత్సరాలకు అన్ని రంగాలకు పెద్ద మొత్తంలో కేటాయించిన తెలంగాణ అభివృద్ధికి మా పుణ్యభాగంతో కృషి చేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. ఏఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లాస్య గారికి అవకాశం ఇస్తున్నాం. స్పీకర్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. అధ్యక్ష, మన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? అధ్యక్ష, ఎటు చూసిన దోపిడీలు, ఇసుక మాఫీలు, అంతేకాకుండా అధ్యక్ష స్త్రీలకు సమాజంలో భద్రత లేకుండా పోయింది అధ్యక్ష. దీనికి కారణం మద్యం. ఈ ప్రభుత్వానికి బెల్ట్ షాపులపై ఉన్న ప్రేమ ప్రజల ఆరోగ్యం మీద లేదు అధ్యక్ష. దీని మీద ఎక్సైజ్ మంత్రి వివరణ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఎక్సైజ్ మినిస్టర్ కృషిత గారు వివరణ ఇవ్వండి. గారికి నమస్కారం. సమాజంలో కొంతమంది చీడ పురుగుల వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మన అపోజిషన్ ఎమ్మెల్యే గారు అన్నట్టు బెల్ట్ షాపుల గురించి చెప్పారు అధ్యక్ష. గత 10 సంవత్సరంలో ఉన్న బెల్ట్ షాపులు వారి ప్రభుత్వంలో 3 రెట్లు పెరిగింది అధ్యక్ష. ఇందులో విచిత్రం ఏమిటంటే మళ్ళీ వారి ఆ బెల్ట్ షాపులను నిషేధించాలని అంటున్నారు అధ్యక్ష. మద్యం నియంత్రించడానికి బెల్ట్ షాప్ స్కూళ్ళ దగ్గర లేకుండా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. మద్యం వల్ల కలిగే నష్టాలను ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఏఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కృష్ణ మనోజ్ గారికి అవకాశం ఇస్తున్నాము. మా పార్టీ వారు పోలీస్ వ్యవస్థను బాగా అభివృద్ధి చేశారు. ఇంకా ఈ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధ్యక్ష, రాష్ట్రంలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని సంబంధిత హోమ్ మినిస్టర్ గారు వివరణ ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి హోమ్ మినిస్టర్ యోగిత గారు వివరణ ఇవ్వండి. స్పీకర్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అధ్యక్ష, మన రాష్ట్రంలో 844 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అందులో 61,811 మంది పోలీసులు ఉన్నారు అధ్యక్ష. ఇందులో 50,351 మంది ఉమెన్ పోలీసులు ఉన్నారు. అంతేకాకుండా అధ్యక్ష, యువకులకు మంచి శుభవార్త. ఈ నెల చివరిలోగా పోలీస్ వ్యవస్థల భారీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. శాంతి భద్రతకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. లా అండ్ ఆర్డర్ ఉంటేనే పరిశ్రమలు, ఉపాధి, పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. సంఘ విద్రోహ శక్తుల మీద మా ప్రభుత్వం ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఏఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే శరణ్య గారికి అవకాశం ఇస్తున్నాము. అవకాశం ఇచ్చిన స్పీకర్ మేడం గారికి ధన్యవాదాలు. అధ్యక్ష, రాష్ట్రంలో వైద్య విధానం మెరుగ్గా లేదు. హాస్పిటల్లో మౌలిక వసతులు, డాక్టర్స్ పర్యవేక్షణ మెండుగా లేదు అధ్యక్ష. హాస్పిటల్లో రోగులు బాగా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ప్రభుత్వం దీనిపై సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో వైరల్ ఫీవర్, డెంగ్యూ ఫీవర్, చికెన్ గున్యా వంటి వ్యాధులు తీవ్రంగా ఉన్నాయి. ప్రభుత్వం ఆసుపత్రులలో
హాస్పిటళ్లలో డాక్టర్, నర్స్, ల్యాబ్ కొరత ఉంది. కానీ పేదలకు సరైన వైద్యం అందటం లేదు. దీని మీద వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్పందించాలని మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. ధన్యవాదములు. హెల్త్ మినిస్టర్ సాయి నితీష్ గారికి వివరణ ఇవ్వండి. అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి నా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలో 4228 ఉప కేంద్రాలు, 504 పిహెచ్సిలు, 29 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 42 సబ్ డివిజన్ హాస్పిటల్స్ ఉన్నాయి అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గ్రామీణ పట్టణ ప్రాంతాలలో డాక్టర్స్ పర్యవేక్షణ ఉండేలా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. రాష్ట్రంలో మొత్తం 27,000 మంది ఆశా వర్కర్లు ఉన్నారు అధ్యక్ష. 42 వైద్య కళాశాలలు కూడా ఉన్నాయి అధ్యక్ష. వైరల్ ఫీవర్స్, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్, దోమల మందులు స్ప్రే చేస్తున్నాం. అవసరమైన కొత్త వైద్యులను, నర్సులను నియమిస్తాము. ఆరోగ్య తెలంగాణను తయారు చేయడానికి కట్టబడి ఉన్నాం అధ్యక్ష. అలాగే ఈ తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా మారుస్తానని ఈ అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఏఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నేహా గారికి అవకాశం ఇస్తున్నాము. స్పీకర్ గారికి ధన్యవాదములు. అధ్యక్ష, మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థుల స్థితిగతులు, నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. అధ్యక్ష, దీనికి ప్రభుత్వం సరైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదములు. గౌరవ మంత్రి ఎడ్యుకేషనల్ మినిస్టర్ నిక్షిత. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి నా ధన్యవాదములు. అధ్యక్ష, మన రాష్ట్రంలో సుమారుగా 42,575 పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. అందులో ప్రభుత్వ పాఠశాలలు 30,001, అలాగే ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు 702, ప్రైవేట్ పాఠశాలలు 11,688 ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఉన్నటువంటి బడ్జెట్లో నిర్మాణ పనులు, తరగతి మౌలిక వసతులు, భవనాలు, అంతేకాకుండా అధ్యక్ష, కొత్తగా మండలానికి ఒక ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలో AI ద్వారా, దృశ్య మాధ్యమాల ద్వారా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఆధునిక విద్య అందిస్తాం. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులను భర్తీ చేస్తాం. పేదలకు నాణ్యమైన విద్యా సౌకర్యాలు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం ఉచితంగా అందిస్తాం. ధన్యవాదాలు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జాహ్నవి గారికి అవకాశం ఇస్తున్నాము. గారికి ధన్యవాదములు. అధ్యక్ష, మన రాష్ట్రం పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఏర్పాటు చేసిన ప్రభుత్వం నీటిపారుదల సౌకర్యాలను కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యింది అధ్యక్ష. రైతు బంధు వంటి సౌకర్యాలను నిలిపివేసింది అధ్యక్ష. అంతేకాకుండా పెండింగ్ లో ఉన్న డ్యామ్లను త్వరగా పూర్తి చేయాలి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి అగ్రికల్చర్ మినిస్టర్ అఖిల గారు వివరించండి. నాకు అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అధ్యక్ష, రైతులకు వెన్నెముక్కగా మా ప్రభుత్వం ఉంటుంది అధ్యక్ష. మన రాష్ట్రంలో 2,75,00,000 ఎకరాల భూమి ఉంది. అందులో 1,50,00,000 ఎకరాల వ్యవసాయ భూమి, 66,00,000 ఎకరాల అటవీ భూమి ఉంది. సుమారుగా 71,00,000 ఎకరాల భూమికి మేము నీటిపారుదల సౌకర్యాలు కల్పిస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, రైతు భరోసా అనే పథకాన్ని ప్రవేశపెట్టాము. రైతు రుణమాఫీ చేసి ప్రజల చేత బేష్ అనిపించుకున్నాం అధ్యక్ష. ఈ హామీలో ప్రతిపక్ష పార్టీ మాట్లాడలేని విధంగా మేము అమలు చేస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు. జేజేపీ పార్టీ ఎమ్మెల్యే దివిత గారికి అవకాశం ఇస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులైన స్పీకర్ మేడం గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అధ్యక్ష, ఆర్టీసీలో ఖాళీగా ఉన్న పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారు? అధ్యక్ష, ఆర్టీసీ బస్సులో సౌకర్యాలు సక్రమంగా నిర్వహించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అధ్యక్ష. దీని గురించి మన గౌరవ మంత్రి గారు వివరించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ యశస్విని గారు వివరణ ఇవ్వండి. ఇచ్చిన స్పీకర్ గారికి ధన్యవాదాలు. అధ్యక్ష, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీ ఉద్యోగంకు ఏమి చేశారో వారికి తెలుసు అధ్యక్ష.
మన రాష్ట్రంలో 97 డిపోలు 43,971 మంది ఉద్యోగులు ఉన్నారు అధ్యక్ష. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అధ్యక్ష. మా ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. బస్ స్టేషన్లో ఆధునీకరణ, కొత్త బస్సుల కొనుగోలు చేసి మంచి రవాణా భద్రత కల్పిస్తున్నాం. విద్యార్థులకు ఉచిత బస్ పాసులు అందిస్తున్నాం అధ్యక్ష. బస్ స్టేషన్లో పరిశుభ్రత, ప్రయాణికులను క్షేమంగా ఇంటికి చేరేలా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. BIM పార్టీ ఎమ్మెల్యే ఫర్హాన్ గారికి అవకాశం ఇస్తున్నాము. स्पीकर जी को धन्यवाद। तेलंगाना राष्ट्र में माइनॉरिटी उनको सही सहूलत नहीं मिल पा रही है अध्यक्षा। इनमें बहुत लोग पढ़ाई से बहुत तकलीफ उठा रहे हैं। ये जानकर राष्ट्र प्रभुत्व उनके लिए साझेदारी और मदद देने के लिए मैं चाहता हूँ अध्यक्षा। గౌరవ మంత్రి మైనారిటీ మినిస్టర్ వెన్నెల గారు వివరణ ఇవ్వండి. गौरव सभा अध्यक्ष पीछे दशक पहले गवर्नमेंट वादा किया कि 12% रिजर्वेशन देने की वो लोग झूठ वादा किया था, मगर हमारे प्रभु सादा देते हैं और उन लोगों भरोसा भी देते हैं. धन्यवाद अध्यक्ष. ARS పార్టీ ఎమ్మెల్యే అక్షర గారికి అవకాశం ఇస్తున్నాము. ఇచ్చిన స్పీకర్ గారికి ధన్యవాదాలు. అధ్యక్ష, మన రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు మంచినీటి వ్యవస్థ, డ్రైనేజ్ సిస్టమ్ పై తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఈ గవర్నమెంట్ మీద ఉంది అధ్యక్ష. గ్రామీణ అభివృద్ధి మంత్రి గారు పదవిని నిర్లక్ష్యం చేస్తూ మారుమూల ప్రాంతాల అభివృద్ధి పట్టించుకోవడం లేదు. అధ్యక్ష, మీ ద్వారా మంత్రి గారి వివరణ కోరుతున్నాం. ధన్యవాదాలు. మంత్రి రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ నిఖిత గారు వివరణ ఇవ్వండి. స్పీకర్ గారికి ధన్యవాదాలు. అధ్యక్ష, ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతుంది. దీనికి సంబంధించిన పంచాయతీరాజ్ ఎలక్షన్స్ మొదటిగా ఏర్పాటు చేసి గ్రామాలలో ఉండే సమస్యలను అతి త్వరలో పరిష్కరిస్తాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గ్రామాలలో ఉండేటువంటి సర్పంచ్ గారికి పూర్తి అధికారం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. 6 నెలలకు ఒకసారి ఆ రిపోర్ట్ను రాష్ట్ర ప్రభుత్వానికి సర్పంచ్ సమర్పిస్తాడు. ధన్యవాదాలు అధ్యక్ష. ARS పార్టీ ఎమ్మెల్యే కృష్ణప్రియ గారికి అవకాశం ఇస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి ధన్యవాదాలు. అధ్యక్ష, మన రాష్ట్రంలో యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసై చదువుకోవాల్సిన వయసులో కాలయాపన చేస్తున్నారు అధ్యక్ష. దీనిపై ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకొని గంజాయి రహిత రాష్ట్రంగా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నాము అధ్యక్ష. గౌరవ మంత్రి ఎక్స్ హోమ్ మినిస్టర్ గీతశ్రీ గారు వివరణ ఇవ్వండి. అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అధ్యక్ష, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలను దేశంలో ఎక్కువగా వాడుతున్నారు. ఎవరైతే దీనిని ప్రోత్సహిస్తున్నారో వారిని దేశద్రోహులుగా అసెంబ్లీ సాక్షిగా మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఇవన్నీ పాఠశాల స్థాయిలో ఉన్న విద్యార్థుల నుంచి వస్తున్నట్టుగా రిపోర్ట్స్ చెబుతున్నాయి అధ్యక్ష. దీనికి పూర్తిగా పోలీస్ వర్గాలకు పూర్తి అధికారం ఇస్తూ తక్షణమే చర్యలు తీసుకునేలా భావిస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ARS పార్టీ ఎమ్మెల్యే ఇందు గారికి అవకాశం ఇస్తున్నాము. చిన్న స్పీకర్ గారికి ధన్యవాదాలు. అధ్యక్ష, మన రాష్ట్రంలో సోషల్ వెరిఫై, గురుకుల, కస్తూరిబాయ్ స్కూళ్లలో, అంగన్వాడీ స్కూళ్లలో విద్యార్థులు సరైన వసతులు, నాణ్యతమైన భోజనం, బాత్రూమ్ సౌకర్యాలు, బిల్డింగ్లు లేక విద్యార్థులు తమ విద్యపై దృష్టి పెట్టలేకపోతున్నారు అధ్యక్ష. సరైన పరిరక్షణ లేక విద్య వెనుకబడుతుంది అధ్యక్ష. దీనిపై గౌరవ మంత్రి గారు దృష్టి సారించాలని వివరంగా సభకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ నందిని గారు వివరించండి. ముందుగా అధ్యక్షుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు పరిపాలించింది, కానీ ప్రజల మా అభివృద్ధికి కట్టుబడి ఉంటుంది. టోటల్ గురుకుల్ పాఠశాలలు 981 అధ్యక్ష. అందులో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ 6 లక్షల మంది అధ్యక్ష. జీసీ వెల్ఫేర్, బీసీ హాస్టల్స్ 490 అధ్యక్ష. అంగన్వాడీ సెంటర్స్ 30,500 అధ్యక్ష.
ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ 149 ఉచిత విద్యను, యూనిఫామ్, నాణ్యతమైన భోజనం, కాస్మెటిక్ ఛార్జీలను అందిస్తాం. ప్రజలకు నాణ్యతమైన విద్య అందిస్తాం. ప్రజల సంక్షేమం, అభివృద్ధి క్షేమంగా మా పార్టీ, మా ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. మహాత్మా జ్యోతి బాపులే వలె స్ఫూర్తితో అందరికీ నాణ్యతమైన విద్య మార్పులతో అభివృద్ధి చెందిస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం మాటల గారడి అధ్యక్ష. ఈ లెక్కలన్నీ చూస్తుంటే నాకు కాకి లెక్కల్లా అనిపిస్తుంది అధ్యక్ష. మాది మాటల ప్రభుత్వం కాదు అధ్యక్ష, చేతల ప్రభుత్వం. ఇవి అంకెల గారడు కాదు, నిజమైన లెక్కలు. ఇవన్నీ తెలియక గత 10 సంవత్సరాలుగా ప్రజలను మభ్యపెడుతున్నారు అధ్యక్ష ఈ ప్రతిపక్ష పార్టీ వారు. ధన్యవాదాలు. అన్ని పార్టీల సభ్యులు సజావుగా నడిపించారు. ఈ రోజు సెషన్ ముగిసింది. రేపు క్వశ్చన్ హవర్తో ప్రారంభిద్దాం.